రోడ్డు లేక నరకయాతన అనుభవించామంటూ పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన చల్లపల్లి మండలంలోని మాజేరు గ్రామంలో చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ నిధులతో మాజేరు గ్రామంలోని కోలావారి బజారులో సిమెంట్ రోడ్డు పనులను జడ్పీటీసీ సభ్యురాలు రాజుపాటి కళ్యాణి శివప్రసాద్ దంపతులు ప్రారంభించారు. పూజలు నిర్వహించిన అనంతరం 5 లక్షల జడ్పీ నిధులతో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు రోడ్డు నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 53 సంవత్సరాల క్రితం మరమ్మతులు జరిగిన రోడ్డుకు ఇప్పుడు సిమెంట్ రోడ్డు నిర్మించడం ఆనందదాయకమన్నారు. రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన జడ్పీటీసీ కళ్యాణికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే బజారులో మరో కొంతమేర మిగిలి ఉందని, మిగిలిన ఆ కొంతమేర రోడ్డు నిర్మించవలసిందిగా కళ్యాణికి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికకు ఈ సందర్భంగా కళ్యాణి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బెల్లపు శిరీష, గ్రామ ప్రముఖులు బెల్లపు హరిబాబు, కళ్లపల్లి లక్ష్మణరావు, ఆది రజని, ఆది నాగబాబు, ఆది వాసు, కొల్లిపర వెంకట నాంచారయ్య, కోలా బుల్లిబాబు, కోలా నాగేశ్వరరావు, కోలా నాంచారమ్మ, ఆది రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని 3వ వార్డులో గల రామలింగయ్య బజార్ రోడ్డును వార్డు ప్రజల అభ్యర్థన మేరకు కళ్యాణి శివప్రసాద్ దంపతులు పరిశీలించారు. ఎన్నో సంవత్సరాల నుంచి మోకాలిలోతు బురదలో జీవనం సాగిస్తున్న తమకు రోడ్డు నిర్మించి మోక్షం కలిగించాలని జడ్పీటీసీ కళ్యాణిని కోరారు. సమస్యను చైర్మన్ హారికతో పాటు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని కళ్యాణి హామీ ఇచ్చారు. నమస్కారం. చల్లపల్లి మండలంలో కొత్త మాజేరు గ్రామం కోలా బజార్లో మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు నుంచి కూడా వీరు చెట్లు అయ్యి నరుకుని రోడ్లు వేసుకోవటమే తప్ప ఇక్కడ రోడ్డు పడిన దాఖలాలు అయితే కనిపించలేదు. ఇక్కడ ఎంతమంది నాయకులు వచ్చినా కానీ అందరూ చూసి వెళ్ళిపోవటమే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎస్సీలు ఉన్న రోడ్లు అయితే కొంచెం మెరుగ్గా ఉన్నాయి కానీ బీసీలు ఎస్సీలు ఉన్న చోట రోడ్లు పడినాయి కానీ మరి అగ్రవర్ణాలు ఉన్నటువంటి చోట ఎక్కడా కూడా రోడ్లు డ్రైనేజీలు ఎక్కడా కూడా వేసిన బాబు అయితే కనిపించలేదు. ఈ రోజున మా నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కులాలు చూడు, మతాలు చూడొద్దు, పార్టీ చూడొద్దు అని చెప్పి కాన్సెప్ట్ ఎలా అయితే ముందుకెళ్లారో దాన్నే అనుసంధానంగా మరి ఈ రోజున మేము అనుసంధానంగా మరి ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగానే మేము కూడా అందరినీ కలుపుకోవాలి అని చెప్పే ముఖ్యమైన ఉద్దేశంతోనే ఈ రోజున మరి ఇక్కడ కోలా బజార్లో మరి రోడ్డున సీసీ రోడ్డు 5 లక్షలతో నిర్మించడం జరుగుతుంది. ఆ పనుల మీద ఈ రోజున మరి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ మరి గ్రామస్తులంతా పిలిచి కొబ్బరికాయ కొట్టి రోడ్డు ప్రారంభించారు. ఈ రోజు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా ఉన్న రోడ్డు పడలేదని మా దృష్టికి తీసుకొస్తాం. అదే విషయాన్ని మేము హారికారాము గారు జడ్పీ చైర్మన్ అయినటువంటి హారికారాము గారు దృష్టిలో పెట్టడం, వారు స్పందించి నిధులు ఇవ్వడం జరిగింది. వారికి ఈ ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుకుంటూ ముఖ్యంగా మా ఉద్దేశం ఏమిటంటే రానున్నటువంటి రోజుల్లో మాకు నిధులు ఇచ్చిన మరి హారికారాము గారిని అలాగే ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడా తీసుకొచ్చి త్వరలోనే ఈ సీసీ రోడ్లు డ్రైనేజీలన్నీ కూడా మరి వారి చేతుల మీద ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే అండి, నా పేరు శిరీష, మాది కొత్త మాజేరు చల్లపల్లి మండలం అండి. ఇది కోలావారి బజారు రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి ఇక్కడ అందరు కలిసి నాకు తెలియపరచడం జరిగింది. నేను శివగారు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ రోడ్డు చూసి వెంటనే స్పందించి ఈ రోడ్డు గ్రాంట్ చేయడం జరిగింది. ఇది వెంటనే స్పందించి రోడ్డు వేయడం జరిగిందండి. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామం అండి మాది. ఈ రోడ్డు నేను పుట్టి 53 సంవత్సరాలు ఏంటండి, ఈ రోజు వరకు రోడ్డు పోయలేదు. మా ఎంపీటీసీ మా డాక్టర్ గారి సాల వల్ల మేడం గారి దగ్గరికి వెళ్ళి మేడం గారితో మాట్లాడించి కళ్యాణ్ గారితో మాట్లాడించి కళ్యాణ్ గారు వచ్చి ఒక రోజు చూశారు. నేను రోడ్డుని మహాదరిద్రంగా ఉందండి. రోడ్డు చూశాడు అమ్మటి వెళ్ళిపోయి ఒక 15 రోజులు 20 రోజులు నేను శాంక్షన్ చేసేసి అసలు ఈ రోడ్లు ఎట్లా నడుతున్నారు ఏంటని చెప్పి ఆవిడకే బాధ కలిగిందండి. మా రోడ్డు చూసి ఎమర్జెంట్గా శాంక్షన్ చేసి రోడ్డు పైపెత్తడం జరిగిందండి. 53 సంవత్సరాలు ఈ రోడ్డు ఇదే చూడటం మేము వేయటం రోడ్డు ఇది ఇప్పటి వరకు వేయలేదు. అసలు రోడ్డు అస్సలు వేయలేదండి, మట్టిలో నడిచాం మేము, నరక యాతన పడ్డాం. అలాంటి రోడ్డుని వాళ్ళ ఈవిడ గారు మాకు వేసి రోడ్డు వేసి మాకు చాలా హెల్ప్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.